విపత్తు సమయంలో సాయం చేయవలసింది పోయి విమర్శలు గుప్పించడం ఏంటని వైసీపీ నాయకులు తీర్పే మంత్రి పార్థసారథి మండిపడ్డారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా 9 రోజులుగా ఎన్టీఆర్ జిల్లాను వరదలు ముంచెత్తుతున్నాయన్నారు. వరదల సమయంలోని సీఎం చంద్రబాబు అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. క్షేత్రస్థాయిలో తిరుగుతూ సహాయక చర్యలను పర్యవేక్షించారని, వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. నష్టపోయిన ప్రతి ఇంటికి నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. గత 9 రోజుల నుంచి విజయవాడ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ టాక్ ఆఫ్ ది నేషన్ చంద్రబాబు నాయుడు గారి పనితీరు, ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఎన్టీఆర్ జిల్లాలో కనీ విని ఎరగని ఉపద్రవం గురించి అవగాహన ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ రోజు మాట్లాడుకుంటుంది 2 విషయాలే. విజయవాడకి చరిత్రలో ఎన్నడూ లేని ఉపద్రవం వచ్చింది. ప్రకాశం బ్యారేజ్ కి అది నిర్మించిన తర్వాత ఎన్నడూ రాని వరద వచ్చింది. కానీ ఈ రెండింటిని ఎదుర్కోవటంలో అనుభవజ్ఞుడైన విజనరీ అయిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పనితీరు గురించి దేశమంతా కూడా చర్చించుకుంటుంది. అన్ని రాష్ట్రాలు కూడా ఇటువంటి పరిస్థితులు కొంత తక్కువగా ఎక్కువగా ఎదుర్కొన్నా కూడా ఆ సమస్యని ఎదుర్కొనే విధానం ఏదైతే ఉందో ఈ రోజు అందరూ కూడా